Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Chronicles 22nd chapter verse 16. నేటి దినం మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది. Arise therefore and be doing, and the Lord will be with thee. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. This chapter 22 is a special chapter in Chronicles. ఈ 22వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. This chapter records David's plans to gather building materials and the workers for the construction of the temple. ఈ అధ్యాయంలో దావీదు దేవుని మందిర నిర్మాణ కొరకైన నమూనాని, ఆ పనివారిని, అలాగే దాని కొరకైనటువంటి సామాగ్రిని, వస్తువులని సమకూర్చే దాని గురించి రాయబడింది. He instructed Solomon very carefully in what God had promised. దేవుడు ఏమేమి వాగ్దానాలు చేశాడో ఆ విధంగా తన సొలొమోనుకి సూచనలు ఇవ్వడంలో జాగ్రత్తగా పడ్డాడు ఆయన. This is the first of the 3 speeches David has given. దావీదు 3 ప్రసంగాలు చేశాడు, వాటిలో ఇది మొదటిదిగా చూస్తున్నాం. So the chronicler Ezra, he recorded these things. ఈ దినవృత్తాంతం గ్రంథాన్ని రాసిన రచయిత ఎజ్రా ఈ మాటలు రాస్తున్నాడు. David's first speech is in 22nd chapter, the first we can say 2 to 19 verses. దావీదు చేసిన మొదటి ప్రసంగం 22వ అధ్యాయము 2వ వచనం నుండి 19 వచనాలు చూస్తున్నాం. And the second speech of David can be seen in 28th chapter, the first 21 verses. రెండవ ప్రసంగం 28వ అధ్యాయము మొదటి 21 వచనాల్లో చూస్తాం. And the third speech of David, we can say the final speech, 29th chapter, first 9 verses. దావీదు యొక్క మూడవ ప్రసంగం 29వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో కనబడుతుంది. So the writer provided another reason as to why God did not allow David to build the temple himself. దేవుడు ఎందుకు దావీదునే మందిరం కట్టకూడదు అనే దానికి కారణాలు ఈ రచయిత రాస్తున్నాడు. And God wanted a man characterized by peace to build his house. దేవుడు తన మందిరం కట్టడానికి సమాధానం అనేటువంటి ఆ వ్యక్తిత్వాలు, గుణ లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరాడు. See, God asked David to fight some battles, దేవుడు దావీదుతో చెప్పాడు, మీరు కొన్ని యుద్ధాలు చేయమన్నాడు, to destroy the enemies of God's people. దేవుని ప్రజల శత్రుడానికి. But when we see carefully, అయితే జాగ్రత్తగా మనం గమనిస్తే David not only shed blood in obedience to God, దావీదు దేవుడు చెప్పిన ప్రకారంగా యుద్ధములో రక్తం ఒలికించడం మాత్రమే but కాకుండా he had also been guilty of excessive violence. ఆయన అధికమైనటువంటి హింసాత్మకమైన పనులు చేసినటువంటి దోషిగా కూడా ఉన్నాడు. See, God never asked David to go and kill Uriah and take Bathsheba. ఇక్కడ దేవుడు దావీదుతో ఇదిగోని ఉరియాని చంపాలని, బత్షెబాని తీసుకెళ్లాలని చెప్పలేదు కదా. Yeah, he has spilled out. He is the reason for spilling out that innocent blood of Uriah. అక్కడ అమాయకుడైనటువంటి ఉరియా రక్తము చిందించడానికి దావీదు కారణమయ్యాడు కదా. So God asked David not to build. కాబట్టి దేవుడు దావీదుతో చెప్పాడు, నీవు కట్టకూడదు. But when it comes to Solomon, అది సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు Solomon not only ruled in peaceful times, because David subdued all the enemies of Israel, but his name Solomon also means shalom, that is peace. సొలొమోను ఎంతో సమాధానముగా తన రాజ్య పరిపాలన చేయడం మాత్రమే కాదు, ఎందుకనగా దావీదు తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు, శత్రు రాజ్యాలని ఆయన పడగొట్టాడు, నాశనం చేసిన కారణాన్ని బట్టి నెమ్మదిగా ఉండింది. అది ఒకటే కారణం కాకుండా సొలొమోను యొక్క పేరులోనే సమాధానము అనగా షాలోమ్ అనేది మనం చూస్తున్నాం, అదొక కారణం. Moses was a good guide to Joshua. In a similar way, David is to Solomon here. మోషే యెహోషువకి చక్కగా ఆయన నడిపించే ఒక నాయకుడిగా ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ దావీదు సొలొమోనుని నడిపిస్తున్నాడు. David could do all the preparations for the temple, but he could not build it. దావీదు మందిరం కొరకైనటువంటి ఏర్పాట్లు, సిద్ధపాటు పనులు అన్నీ చేయగలిగాడే గాని మందిరమును కట్టలేకపోయాడు. Moses also, he could bring the people to the borders of Canaan, but he could not lead Israel into Canaan. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ సరిహద్దు వరకు, వాగ్దాన దేశ సరిహద్దు వరకు తీసుకొని రాగలిగాడే కానీ కానానులో ప్రవేశపెట్టలేకపోయాడు. So here when we see about Solomon, కాబట్టి ఇక్కడ సొలొమోను గురించి మనం గమనిస్తే, though Solomon was young and tender, approximately 18 to 20 years of age, సొలొమోను చిన్న వయసు, లేత ప్రాయం కలిగిన వాడు, దాదాపుగా 18 నుండి 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు. he was capable of receiving the instructions which his father gave him. తన తండ్రి ఇచ్చిన ఆ సూచనలు, హెచ్చరికల్ని ఆయన స్వీకరించేటువంటి, అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు. That is concerning the work of which he was designated. అనగా ఏ పని కొరకైతే ఆయన నియమించబడ్డాడో ఆ పని చేయటకు. So from this narration of David and Solomon, కాబట్టి దావీదు సొలొమోనుల ఈ మాటల నుండి
because these things are recorded for our own benefit. ఎందుకనగా ఈ సంగతులన్నీ కూడా మన మేలు కొరకే రాయబడ్డాయి. Today, let us see some of the principles of building God's temple. ఇది నాన్న దేవుని మందిర నిర్మాణం కొరకైనటువంటి కొన్ని నియమాల గురించి మనం ధ్యానం చేస్తాం. David's charge to his son Solomon gives us some of the conditions which we can apply for the extension of his kingdom. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి బాధ్యతలు అప్పగిస్తుండగా, అలాగే ఈ రోజు మనం దేవుని పని, ఆయన రాజ్య విస్తరణలో మనం వాటిని అన్వయింపజేసుకోవచ్చు. Almost all of us, we are having the desire to work for the extension of the kingdom of God. దాదాపుగా మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని రాజ్య విస్తరణ కొరకైనటువంటి ఆ ఆశ కలిగి ఉన్నవారు. We want to build the spiritual temple of God. దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలని ఆశ కలిగిన వారు. That desire is not sufficient. ఈ ఆశ ఒకటి సరిపోదు. You cannot do things as you like. నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు నచ్చినట్లుగా నువ్వు చేయడానికి So వీలు. you may be a full-time worker, or you are working for God in your leisure time because you are doing some secular job. మరి నీవు పూర్తిగా సమర్పించుకొని పూర్తికాల సేవకుడుగానైనా ఉండొచ్చు, లేదా లౌకికమైన ఉద్యోగ బాధ్యతలు చేసుకుంటూ నీకు ఖాళీ సమయాల్లో, తీరిక సమయాల్లో దేవుని సేవ చేస్తూ ఉండొచ్చు. We all can glean some principles from this portion. మనం అందరం కూడా ఈ భాగంలో నుండి కొన్ని నియమాలని మన పరిగెరుకోవచ్చు, కొన్ని సేకరించుకోవచ్చు. I want to bring before you 7 such principles. అలాంటి ఒక 7 నియమాలని నేను మీతో చెప్తాను. That is the principles to build God's temple or the extension of the kingdom of God. అనగా దేవుని మందిరం నిర్మించడానికి కొరకైన నియమాలు, లేదా దేవుని రాజ్య విస్తరణ కొరకైనటువంటి నియమాలు. Number 1. మొదటిది, Secure divine direction. దైవికమైనటువంటి దిశని భద్రం చేసుకోవాలి, అది కలిగి ఉండాలి. 22:12 says, 22వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, only the Lord give thee wisdom and understanding. యెహోవాయే నీకు వివేకమును తెలివిని అనుగ్రహించును. The word only is very important here. ఆయన మాత్రమే అనే మాట చాలా ప్రాముఖ్యం. David was saying very clearly that everything would utterly fail if God did not grant his divine guidance. దావీదు ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దేవుడు తన దైవికమైన నడిపింపుని ఇవ్వకపోతే నీవు చేసే పనంతా వృధా, నీ ప్రయాస వృధా. That's why for everything we have to approach God. అందుకనే ప్రతిదాని కొరకు మనం దేవుని సమీపించాలి. So things are to be done with divine wisdom only, not with human wisdom or others' wisdom. కాబట్టి మన మానవ జ్ఞానం, ఇతరుల జ్ఞానాన్ని బట్టి కాదు, కేవలము దైవికమైన జ్ఞానముతోనే ఆ పనులు చేయాలి. So secure divine direction. కాబట్టి దైవికమైనటువంటి దిశను కలిగి ఉండాలి. And the second principle, రెండవ నియమం, ensure personal witness. నీవు వ్యక్తిగతంగా ఆ పని చేయడానికి చాలినవాడవా లేదా నిశ్చయపరచుకో. All cannot do all works. అందరూ అన్ని పనులు చేయలేరు. I have seen some of the people saying, నేను కొంతమంది చెప్పడం విన్నాను, brother, why you are doing this work? అన్న ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు? Who asked you to do? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? You can do the other work. ఇంకా వేరే పని చేయొచ్చు కదా. Then immediately they will answer, అప్పుడు వెంటనే వాళ్ళు అంటారు, oh brother, this is also God's work, why can't I do? అన్న ఇది కూడా దేవుని పనే కదా, ఎందుకు చేయకూడదు? I am not doing my work. నేనేమి నా సొంత I పని am doing in the house of God. దేవుని మందిరంలోనే This పని is God's చేస్తున్నా. work. ఇది దేవుని పని. I am telling it is wrong. నేను మీతో చెప్తా ఉన్నాను, ఇది తప్పు. David was rendered personally unfit for the work because of his many wars. దావీదు ఎన్నో యుద్ధాలు చేసిన కారణాన్ని బట్టి ఆ పని చేయడానికి నేను చాలినవాడు కాను, నేను తగినవాడని కాను. God made him unfit. దేవుడు అతన్ని, ఇదిగో నీవు ఈ పని చేయకూడదు, నువ్వు దీనికి సరిపోవన్నాడు. Actually, David is a man of God's own heart. వాస్తవంగా దావీదు దేవుని హృదయానుసారుడు. When we see the devotion of David and Solomon, we all know David is more devotious. దావీదు సొలొమోను వారి యొక్క అంకిత భావము, భక్తి మాటకు వస్తే దావీదుకే ఎక్కువ భక్తి ఉంది. But అయితే God made him unfit దేవుడు అతని నీవు ఈ తగినవాడు కాదన్నాడు. because of your wars. ఎందుకనగా నీవు యుద్ధాలు చేసావు కాబట్టి. So you and I must be very careful in the work of the Lord. కాబట్టి దేవుని పని చేసే విషయంలో నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. Are you doing the work of God or not? That is important. At the same time, is that work is given by God to you or not? నువ్వు దేవుని పని చేస్తున్నావా లేదా అది ప్రాముఖ్యమైనదే, కానీ ఈ పని దేవుని చేత నీకు అప్పగించబడిందా లేదా అది ఇంకా ప్రాముఖ్యం. Our God is a God of love. మన దేవుడు ప్రేమామయుడు. Therefore, it is not fitting that a man of war who spilt out more blood should build the temple of God of love. అందుకనే ప్రేమామయుడైన దేవుని కొరకు మందిరం కట్టడానికి యుద్ధాలు, విస్తారమైన యుద్ధాలు చేసి రక్తం ఒలికించిన వాడు సరిపోడు. These two things, war and love, they will not go together. ఈ రెండు విషయాలు ఉన్నాయి కదా, యుద్ధము, పోరాటాలు, ప్రేమ,
ఈ రెండు కలిసి వెళ్ళవు. Man of peace and rest only has to build. సమాధానం కలిగిన వ్యక్తి, నెమ్మది కలిగిన వ్యక్తి మాత్రమే ఈ మందిరం పని కట్టాలి. Therefore, ensure personal fitness. కాబట్టి వ్యక్తిగతంగా నీవు ఆ పనికి సరిపోయిన వాడవా లేదా నిశ్చయపరచు. I am repeating. నేను మరలా చెప్తున్నాను, All are not called for all works. అందరూ అన్ని పనుల కొరకు పిలువబడలేదు. You are born again. నీవు తిరిగి జన్మించావు. You are better than other person. ఇతరుల కన్నా నీవు ఇంకా మెరుగైన వాడివే. David is better than Solomon. దావీదు సొలొమోను కన్నా మెరుగైన వాడు. But కానీ ensure your fitness. నీవు దానికి తగిన వాడవా కాదా అది నిశ్చయపరచుకో. And thirdly, మూడవది, the third important principle is to build the temple of God. దేవుని మందిరం కట్టాలి అంటే మూడవ ప్రాముఖ్యమైన నియమం, Maintain personal integrity. వ్యక్తిగతమైన నమ్మకత్వాన్ని నీవు కలిగి ఉండాలి. You can read 22nd chapter 11, 12 and 13. 22వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో మనం చదవచ్చు. Our prosperity and success depends on our keeping the law. మనము వర్ధిల్లుట, విజయం సాధించుట అనేది దేవుని ధర్మశాస్త్రమును మనం గైకొనుటపై ఆధారపడి ఉంటుంది. God clearly promised to be Solomon's father. దేవుడు నేను సొలొమోనుకి తండ్రిగా ఉంటాను అని స్పష్టంగా వాగ్దానం చేసినాడు. God said very clearly, I will be his father. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నేను అతనికి తండ్రినై ఉందును. In verse 10 he said, I will establish his throne. 10వ వచనంలో అన్నాడు, ఆయన సింహాసనమును స్థిరపరచెదను. But remember, అయితే oh, గుర్తుంచుకోండి, because God promised he will. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇక ఆయన చూసుకుంటాడులే అని నీవు అజాగ్రత్త నిర్లక్ష్యంగా ఉండడం Oh, కుదరదు. I can live as I like. ఇక నా ఇష్టానుసారంగా No, ఉండవచ్చు. no, not at all. అది కుదరదు. But his prosperity will depend on his loyalty and keeping of the law. అయితే తాను వర్ధిల్లుట అనేది తన నమ్మకత్వం పైనను దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యం గైకొనుటపై ఆధారపడి In ఉంటుంది. every act, what we do for God, there are two important things that are involved. మనం దేవుని కొరకు చేసే ప్రతి పనిలో కూడా రెండు విషయాలు ఉంటున్నాయి. Many times I told. అనేక సార్లు నేను చెప్పాను. Number one, మొదటిది divine sovereignty. దైవికమైన సార్వభౌమాధికారం. Out of his sovereign will, God will choose us and he will choose us for a particular job. ఆయన సార్వభౌమ చిత్తాన్ని బట్టి మనల్ని ఎన్నుకొని ఫలానా పని చేయడానికి ఏర్పరచుకుంటాడు. That is the only one side of the coin. కాబట్టి ఇది నాణెమునకు ఒకవైపు But మాత్రమే. what about the second side? అయితే రెండో వైపు ఏమిటి? Not only God's sovereignty, the human responsibility is also there. దేవుని సార్వభౌమత్వం మాత్రమే కాకుండా మానవుని బాధ్యత కూడా ఉంటుంది. Yes, the vessel also must be fit for the master's use. ఆ పాత్ర యజమానుడు తను వాడుకొనుటకు అది సరి అయినదిగా, యోగ్యమైనదిగా ఉండాలి. Many times God chooses us, but we will be failing in our responsibility. అనేక పర్యాయాలు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, కానీ మన వైపు నుండి బాధ్యతలు నిర్వర్తించే విషయంలో విఫలమవుతాం. So, without the maintenance of our moral and spiritual integrity, we cannot prosper in any work we do for God. నైతికమైన, ఆత్మీయమైనటువంటి ఈ నమ్మకత్వాన్ని మనం కాపాడుకునే విషయంలో విఫలమైపోతే దేవుని యొక్క పనిలో కూడా మనం విఫలమైపోతాం, చేయలేం మనం. This is the third principle. ఇది మూడవ నియమం. First is మొదటిది secure divine direction. దైవికమైనటువంటి ఆ దిశను కలిగి ఉండాలి. And secondly, రెండవది, ensure personal witness. నీవు తగిన వాడవో కాదా అది వ్యక్తిగతంగా And నిశ్చయపరచుకోవాలి. thirdly, మూడవది, maintain personal integrity. వ్యక్తిగతమైన నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. And fourthly, నాలుగవది, make all due preparation. దానికి తగిన సిద్ధపాటు పనులు, ఏర్పాట్లు అన్ని చేయాలి. 22nd chapter 14, 15 and 16. 22వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఉంది. In trouble, prepared for the house, it is written. ఇక్కడ రాయబడిన మాట ఏమిటిది? కష్ట స్థితిలో దేవుని మందిరం కొరకు ప్రయాసపడి పోగు చేశాడు. Without David's efforts, దావీదు శ్రమ లేకుండా, ప్రయాసపడకుండా, it would have been a huge and over task to the young and inexperienced Solomon. చిన్నవాడు, అనుభవం లేనిటువంటి ఈ సొలొమోనుకి అది చాలా కష్టమైపోయి The ఉండేది. aged and experienced father King David did all the foundational work. వయసు కూడా పెద్దదే, అనుభవజ్ఞుడైనటువంటి దావీదు దానికి కావాల్సిన ప్రాథమికమైనటువంటి ఇవన్నీ కూడా చేశాడు పని. After all, what is Solomon? Not even 18, 19 years. సొలొమోను ఎంత వయసు? 18 లేదా 18 సంవత్సరాల వయసే. We can say he doesn't know ABCDs. ఇక మనం చెప్పాలంటే ఈలు కూడా రావు అని చెప్పచ్చు. So the experienced, aged father, he prepared, he made, and he did all the foundational work. కాబట్టి అనుభవజ్ఞుడైన దావీదు, ఎంతో వయసు మీరిన దావీదే ప్రాథమికమైనటువంటి పనుల కొరకు అవన్నీ కూడా ఆయన సమకూర్చాడు. In the work of God, దేవుని పనిలో prior preparation is needed to be effective instruments. చూడు, నువ్వు సమర్థవంతమైనటువంటి ఒక సాధనంగా నీవు ఉండాలి అంటే ముందుగానే సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. I have seen some of the messengers. నేను కొంతమంది వర్తమానికుల్ని చూశాను. Don't think otherwise. ఇంకోలాగా Don't అనుకోకండి, think that I am criticizing. నేనేదో వారిని విమర్శిస్తున్నాను కూడా అనుకోకండి. Without
Without any preparation, they will come. ఏ మాత్రం సిద్ధపాటు లేకుండా వచ్చి నిలబడిపోతారు. And they will say that, oh, it is God's work, brother, and God will look after. అప్పుడు ఏమంటారు? అది దేవుని పని అన్నా దేవుడు చూసుకుంటాడులే అంటారు. Then what is the necessity of David to gather all the material and workers? మరి అలాగైతే దావీదు పని వారందరినీ దాని కొరకైన సామాగ్రి వస్తువులని సమకూర్చవలసిన సేకరించవలసిన అవసరం ఏమిటి? You have to do the work of God, and human responsibility is very important. నీవు దేవుని పని చేయవలసింది కదా, మానవ వైపు నుండి మానవ బాధ్యత కూడా ఉంది కదా. Some people will say, suddenly when I stand, God will give me thought. కొంతమంది అంటారు, నేను నిలబడగానే దేవుడు నాకు తలంపిచ్చాడు అంట. I cannot believe it. నేనైతే దాన్ని నమ్మలేను. You have to prepare. నీవు సిద్ధపడాలి. See, God prepared Moses for 40 years at Horeb. చూడండి, దేవుడు మోషేని హోరేబులో 40 సంవత్సరాలు తర్బీదిచ్చాడు, సిద్ధపరిచాడు. After the repentance, almost Paul was 10 years doing no work. మారు మనసు పొందిన తర్వాత పౌలు దాదాపు 10 సంవత్సరాలు ఏం పని చేయకుండా 3 years in Arabian desert and another 7 years in Tarsus, till Barnabas went and brought him to Antioch. 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో, 7 సంవత్సరాలు తార్సులో, బర్నబా అంత్యోకయలో వచ్చి ఆ పౌలునితో మాట్లాడి ఆయన తీసుకొని వచ్చేంత వరకు ఆయన ఏం పని చేయలేదు. Even our master Lord Jesus Christ himself waited in his quiet home in Galilee for 30 years. మన యజమానుడైనటువంటి యేసు ప్రభువే ఆయన ఆ గలిలయ ప్రాంతాల్లో తను సేవ చేయక ముందు 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. At the age of 12, he knew better than all the priests there. 12 సంవత్సరాల వయసుకే అక్కడ ఉన్నటువంటి యాజకులు శాస్త్రులు అందరికన్నా ఎక్కువగా తెలిసినవాడు. If you read in Luke's Gospel 4th chapter, లూకాసు వార్త 4వ అధ్యాయంలో after his baptism, బాప్తిస్మం when he తీసుకున్న went to the synagogue in Nazareth, నజరేతులోని సినగోగ్ సమాజ మందిరానికి that is వెళ్ళాడు. where he was brought up. అక్కడే ఆయన పెరిగినాడు. And there he was talking about Isaiah 61st chapter. అక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాడు, And బోధిస్తున్నాడు. at that age, of course, at the age of 30 at that time, ఆ వయసులో అంటే అప్పుడు 30 సంవత్సరాలు. and even at the age of 12 also in Jerusalem, he was discussing with the priests at Jerusalem. యెరూషలేములో అప్పుడు 12 సంవత్సరాల వయసులో కూడా శాస్త్రులు పరిసయ్యులు తర్కిస్తా ఉన్నారు. Why he has not jumped into the ministry? ఎందుకు ఉన్నట్టుండి ఆయన సేవ పరిచర్యలకు రాలేదు? For a child of God, preparation, spending more time with God privately is very important before coming to the public stage. దేవుని బిడ్డకి సిద్ధపాటు అనేది ప్రజల్లోనికి వచ్చి బహిరంగంగా వచ్చి సేవ పని పరిచర్య చేయడానికి ముందుగా ఏకాంతంగా వ్యక్తిగతంగా మౌన సమయం, సిద్ధపాటు సమయం కలిగి ఉండాలి. Many of us are very hasty in this. మనలో చాలా మంది ఈ విషయంలో తొందరపడిపోతుంటాం. There may be fruit, but not the expected fruit. ఫలాలు కనబడవచ్చు, కానీ ఆశించినంతగా ఊహించినంత ఫలాలు రావు. So, fourthly, make all due preparation. కాబట్టి 4వదిగా తగిన ఏర్పాట్లు, సిద్ధపాటు పనులు చేయాలి. And fifth principle, 5వ నియమం, know the revealed will of God. బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఉండాలి. In 22:11, 22వ అధ్యాయం 11వ వచనంలో, build the house of the Lord as he hath said of thee. యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగా. The Lord said of thee. దేవుడు నీకు సెలవిచ్చిన ప్రకారం. At every step in the work also, it is important to check whether we are aligning ourselves to the revealed will of Christ or not. దేవుని పనిలో మనం చేసే ప్రతిదీ కూడా బయలుపరచబడిన దేవుని చిత్తానికి అనుగుణంగా అనుసంధానమై ఉందా లేదా అడుగు అడుగున కూడా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. Oh, on the first day we have found the will of God. Every day we need not. It should not be like that. మొదటి రోజు దేవుని చిత్తాన్ని నేను కనుగొన్నాను కదా, ఇక మిగతా రోజుల్లో దేవుని చిత్తం తెలుసుకునే అవసరం లేదు అనడానికి లేదు. Am I in the right track or not? నేను సరి అయినటువంటి మార్గంలో ఉన్నానా Every day లేదా? always better to weigh our doings in the will of God. ప్రతిరోజు కూడా మనం చేసేవన్నీ కూడా దేవుని చిత్తపు వెలుగులో మనం సమతుల్యం, దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. And sixthly, 6వది, cherish the confidence. నీవు నీ నిశ్చయతని, నీ ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. In 22:13, 22:13లో, be strong and of good courage. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. Some people will come, do it, I will be with you. కొంతమంది అంటారు కదా, వచ్చేసి చెయ్యి పర్లేదు చెయ్యి, నేనున్నాను కదా అంటారు. But they will be disappearing in the middle. కానీ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు So అదృశ్యమైపోతారు. don't have counterfeit confidences on people or on things. కాబట్టి ప్రజల మీదే కానీ లేదా ఆయా విషయాలపైన కానీ నకిలీ విశ్వాసాన్ని, నకిలీ ధైర్యాన్ని కలిగి ఉండొద్దు. Our strength and confidence must be in the truth and in God. మన యొక్క ధైర్యము, మన యొక్క నిశ్చయత అనేది సత్యం పైన, దేవుని పైన మాత్రమే ఉండాలి. Christian workmen must be bold in the true sense. They must be truly bold.
క్రైస్తవులైన వారు నిజముగా యథార్థముగా వారు ధైర్యవంతులై ఉండాలి. And seventhly and finally, ఏడవది ఆఖరిది, because it is a morning meditation, I am not explaining much. ఉదయకాల ధ్యానాలు కాబట్టి నేను ఇంకా ఎక్కువగా వివరించడం The లేదు. seventh principle, ఏడవ నియమం, make the way plain for our successors. మన తర్వాత ఆ బాధ్యతలకు వచ్చే వారి కొరకు మార్గము సుగము చేయాలి. In verses 6 to 16, 6 నుండి 16 వచనాల్లో, no worthy Christian workman will content unless he makes the path a bit smooth for his successors. చూడండి, ఏ క్రైస్తవుడు కూడా తన తర్వాత ఆ పని ఆ బాధ్యతలు చేపట్టే వారి కొరకై అవన్నీ సిద్ధపరచకపోతే They will not be content. వాళ్ళు తృప్తిగా ఉండలేరు. This is not an individual work. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా పనిచేసే పని This కాదు. is a corporate work. ఇది కలిసికట్టుగా చేసే One పని. has to plant and one has to water. ఒకరు నాటాలి, ఒకరు నీరు పోయాలి. So you must think of the successors who are going to carry on the work. కాబట్టి నీ తర్వాత ఈ బాధ్యతలు తీసుకొని ఆ పని నడిపించే వారి గురించిన ఆలోచన నీకు ఉండాలి. Am I paving the way for the next worker? నా తర్వాత వచ్చే పని వారి కొరకు నేను సుగమం చేస్తున్నానా లేదా? What some people will do? కొంతమంది ఏం చేస్తారు, They won't work if they won't get name and fame. వాళ్ళకి పేరు ప్రఖ్యాతి రాకపోతే పని చేయరు. If their name is not there, they won't involve themselves in that work. వారి పేరు అక్కడ ప్రకటన చేయకపోతే వాళ్ళు ఆ పని చేయరు. And some people, even they will go one step further. If they are not given importance, they will spoil the work also. ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వారికి గాని ఆ పని అప్పగించబడకపోతే ఆ పని పాడు చేయడానికైనా సాహసిస్తారు. Oh, that man will do? ఆయన చేస్తాడా? Can he do? చేయగలడా? Is he sufficient? ఆయన ఏమో దానికి చాలిన వాడా? Arey, such a person like me is there. Why they have ignored me? నాలాంటి వాడు నేను ఉండగా ఏది నన్ను పట్టించుకోవడం లేదు వీళ్ళు. So they won't do, but they will try to spoil the work also. కాబట్టి వాళ్ళు పని చేయరు కదా, చేస్తున్న వారిని ఆ పనిని కూడా చెడగొడుతుంటారు. Then they will become a true hindrance for the true workers of God. అప్పుడు నిజంగా దేవుని కొరకు పనిచేసే వారికి పనికి ఆటంకం They కలిగించే don't want others to be recognized. ఇతరులు వారిని గుర్తించడం వాళ్ళకి ఇష్టం లేదు. David was not like that. దావీదు అలాంటి వాడుగా లేడు. We also must have the knowledge, and whatever we are doing it for the God and for his glory. మనం కూడా చేసేది అంతా కూడా అది దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే చేస్తున్నాం అనేటువంటి గ్రహింపు కలిగి ఉండాలి. Let us not crave for man's appreciation. మనిషిని పొగడ్తల కొరకే ప్రాకులాడొద్దు. God is the rewarder. దేవుడే కదా ప్రతిఫలము బహుమానం ఇచ్చేవాడు. Let us also follow these principles which we learned from today's portion and work for God wherever he kept us today. మనం కూడా ఈ నియమాలను పాటిస్తూ ఈ రోజు ధ్యానంలో మనం నేర్చుకున్న ప్రకారం ఆయన మనల్ని ఎక్కడ ఏ స్థానంలో ఉంచినా ఆ విధంగా పని చేయటకు సిద్ధపడదాం. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.